ఆఖరి నిమిషంలో ఆ సత్యాగాడు వచ్చి మన ప్లాన్ అంతా నాశనం చేశాడు. ఏం లేదంటున్నానుగా. ఏం లేనప్పుడు చూపించడానికి ఏంటి? చూపించు. వాణ్ణి దెబ్బ కొట్టడానికి ఇదే మంచి టైం. ఐడియా బాగానే ఉంది, కానీ దాని దగ్గర ఉన్న డబ్బు కొట్టేసేదెలా? అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావమ్మా. ఇది వాణ్ణి ఇంట్లోంచి పంపించడానికి మంచి అవకాశం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రంగాలాల్ సేట్ పంపించారండి. ఆయనే రావాల్సింది, కానీ అర్జెంట్ పేమెంట్ ఒకటి ఇవ్వాల్సినందువలన వెళ్ళి తీసుకురమ్మని చెప్పి నన్ను పంపించారండి. అవునా? ఒక్క నిమిషం. అలాగే. ఇదిగోండి అమౌంట్. ఓకే సార్, ఉంటాను మరి. పెద్ద అమౌంట్ అండి, జాగ్రత్త. అలాగే సార్. అమ్మా, నీకు షాకింగ్ న్యూస్ అంటే తెలుసా? ఎందుకు తెలీదే? మీ నాన్న మొన్నటి వరకు రోజుకొకటి ఇచ్చేవాళ్ళు కదా.
అవి బ్రేకింగ్ న్యూస్ అమ్మా. ఈ రోజు మనకొక న్యూస్ వస్తుంది చూడు, అదే షాకింగ్ న్యూస్ అంటే. ఏంటి అంత పెద్ద న్యూస్? నువ్వే వింటావు కదా. చెప్పకుండా టెన్షన్ పెట్టకపోతే ఒక మాట చెప్పరాదు? ఇలాంటివి చెప్తే థ్రిల్లే ఉంటుందమ్మా. కొంచెం వెయిట్ చెయ్యి. అలాంటప్పుడు నాకు ముందే చెప్పడం ఎందుకే? ఇప్పుడు ఏం జరుగుతుందా, ఏ వార్త వినాలా అని ఏదవ టెన్షన్ నాకు. అమ్మా, కొన్ని ముందే తెలిస్తే థ్రిల్లింగ్ గా ఉంటాయి, కొన్ని అప్పుడే తెలిస్తే మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయి. తినబోతూ రుచెందుకు, అలా చూస్తూ ఉండు. ఇప్పుడు ఎలా ఉంది సార్? టాబ్లెట్స్ వేసుకున్నారా? మీరు చెప్పినట్టే 20 లక్షలు సేట్కి ఇచ్చాను సార్. కంపెనీలో కూడా ఈరోజు మార్కెటింగ్ స్టేటస్ గురించి మీటింగ్ పెట్టాను. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నాడు అనుకుంటున్నారా? ఇన్నేళ్లు కాపాడుకుంటూ వచ్చారు కాబట్టి ఈ ఆస్తి మీదే సార్. మీలాంటి మంచి మనిషి చేతిలో ఉంది కాబట్టే మాది అని చెప్పుకోవడానికి ఈ ఆస్తి మిగిలింది. ఇది మీది అని చెప్పారు కాబట్టే ఇక్కడ ఆస్తి ఉందని నాకు తెలిసింది. అందుకే మీకు లెక్కలు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. సత్య, ఏ సత్య, బయటికి రా. సార్ ఒక్క నిమిషం. బయటికి రా, రా బయటికి. ఏంటి సెట్జీ, ఏమైంది? ఏరా, మాకి మోసం చేస్తావు? ఎంత ధైర్యం రా నీకు? సెట్జీ ఏమైంది? ఏం చేశావో నీకు తెలీదా? అంత తప్పు నేనేం చేశాను? ఏం చేశావా? 30 సంవత్సరాలుగా బిజినెస్ చేస్తున్నా. రంగాలాల్ సేటు మాట ప్రామిసర్ నోటుతో సమానం అనే పేరు సంపాదించుకున్నాను. ఈ రోజు వరకు ఒక్కరితో కూడా మాట పడకుండా వ్యాపారం చేస్తుంటే ఈ రోజు నువ్వు మాకి తల తీసేసినట్టు చేశావు. పరువు తీశావు. మీ పరువు నేను తీయటం ఏంటండి? అసలేం జరిగింది? చెయ్యాల్సిందంతా చేసి ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడతావురా? పేమెంట్ ఇవ్వమంటే దొంగ నోట్లు ఇస్తావురా? జిరాక్స్ తీసిన కాగితాలు పెడతావురా? ఈ రోజు నీకు విడిసిపెట్టా. పోలీసులు వస్తున్నారు. నిన్ను అరెస్ట్ చేయించి కాళ్ళు చేతులు విరిగేలా చేయకపోతే నా పేరు రంగాలాలే కాదు. నిజంగా నాకేం తెలీదండి. నేను బ్యాంక్లోంచి నిన్న క్యాష్ డ్రా చేశాను. మార్నింగ్ మీ పర్సన్కి ఇచ్చాను. నీకు ఏమి తెలుసో ఏమి తెలియదో పోలీసులు వచ్చి తెలుస్తారు. ఏంటండి, ఏం జరిగింది? ఏం జరిగిందా? మోసం జరిగింది. వీళ్ళొచ్చిన దగ్గర నుంచి నెత్తి నోరు కొట్టుకుంటూ నేను చెప్తే వింటేగా. చివరికి అన్నంత పని చేశారు. 20 లక్షలు మోసం చేశారంటే ఇలాంటి మోసాలు ఎన్ని చేసుంటారో ఏంటో. పోలీసులు పిలవండి, వీళ్ళ సంగతి వాళ్లే చూసుకుంటారు. ఏంటి సార్ ప్రాబ్లం? వీడే సార్ ప్రాబ్లం. $20 లక్షలు పేమెంట్ ఇస్తానని చెప్పి నాకు జిరాక్స్ తీసిన దొంగ నోట్లు ఇచ్చాడు సార్. లేదండి, ఆయన అలాంటి వారు కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అవునవును, మిమ్మల్ని ఇంట్లోకి తెచ్చిపెట్టుకోవడమే
మేం చేసిన పెద్ద పొరపాటమ్మా. నన్ను మోసం చేసినందుకు వీడి మీద కేసు పెట్టి లోపలేయండి సార్. కానిస్టేబుల్స్, వీడిని అరెస్ట్ చేయండి. సార్ నిజంగా నాకేం తెలియదు సార్. అవన్నీ స్టేషన్లో చెబుతూ కానీ పద. ఎస్ఐ గారు, ఎవరు కావాలని నిరికించారండి? చూడమ్మా, షేట్జీ కంప్లైంట్ ఇచ్చాడు. అతన్ని అరెస్ట్ చేయక తప్పదు. మర్యాదగా తప్పుకోండి. ఎస్ఐ గారు, నా మాట వినండి. ఇంకా చూస్తారేంటి సార్? త్వరగా అరెస్ట్ చేయండి. రా, నడు, పద. ఏమండి? ఏమండి? ఆగు, ఏమండి? ఆగు, ఆగు, ఏమండి? ఏమండి? ఆగు, ఏమండి? ఇన్స్పెక్టర్, 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 ఇన్స్పెక్టర్. ఆ అబ్బాయిని వదిలేయండి. 20 లక్షలు మోసం చేశాడు సార్. ఆ డబ్బు నేను పంపిస్తాను. ఆ అబ్బాయి అలాంటి వాడు కాదు, వదిలేయండి. సార్, మీకు మాట వచ్చింది. మీకు కష్టం వస్తే పోయిన నా ప్రాణం కూడా తిరిగొస్తుందమ్మా. సేట్జీ, అతను నా మనిషి. మీకు ఇబ్బంది కలిగింది అది నిజమే. అందులో ఈ అబ్బాయి తప్పు ఖచ్చితంగా ఉండదు. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా కేసు విత్డ్రా చేసుకోండి. అయ్యో, ఎంత మాట సార్! మీరు అంతలా చెప్పాలా? మీరు చెప్తే నేను కాదంటానా? ఎస్ఐ గారు, కేసు విత్డ్రా చేసుకుంటున్నాను. ఆ అబ్బాయిని వదిలిపెట్టండి. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. థ్యాంక్ యూ సేట్జీ. అయ్యో, పర్వాలేదు సార్. వస్తాను. మంచిది. సార్, మీరెలా? నాకేం కాదమ్మా. నీ ప్రేమ, అభిమానం, మీరు చేసిన సేవలే నన్ను మళ్ళీ మనిషిని చేశాయి. సార్,
నాకేం కాలేదమ్మా, నేను బానే ఉన్నాను. ఏంటమ్మా ఇది? మనం అనుకున్నదేంటి, జరుగుతున్నదేంటి? అదే నాకు అర్థం కావడం లేదే. విషయం తెలిస్తే మీ నాన్న వాడిని ఏదో చేస్తాడు, తన్ని తరిమేస్తాడు అనుకుంటే ఇలా జరిగిందేంటి? వాడి సంగతి సరే, మీ నాన్న మళ్ళీ మామూలు మనిషి అయ్యాడుగా. 20 లక్షలమ్మా! 20 లక్షలు మోసం చేశాడంటే సింపుల్ గా పర్వాలేదంటున్నాడే. అసలు ఏం మందు పెట్టారమ్మా వాళ్ళ ఆయనకి? లక్షలు మోసం చేశాడన్నా ఏమీ అనలేనంత అనుబంధం వాళ్ళ మధ్యన ఏముందో నాకు అర్థం కావట్లేదే. ఇంత చేసినా ఆయన వాళ్ళని ఏమీ అనలేదంటే ఇక మనం ఏం చేస్తే వాళ్ళని బయటికి పంపిస్తాడమ్మా? నాకైతే పూర్తిగా నమ్మకం పోయిందే. ఇక వాణ్ణి ఈ ఇంట్లోంచి బయటికి పంపించడం అసాధ్యమే. ఈ ప్లాన్ వర్కౌట్ అయితే 20 లక్షల డబ్బు వస్తుంది, వాళ్ళ పీడ విరగడవుతుంది అనుకుంటే ఇలా మొదటికే మోసం వచ్చిందేంటి? ఈ విషయం మీ అన్నయ్య కూడా చెప్పు. అక్కడ వాడైతే కలలు కంటూ ఉంటాడుగా, కలలు. చెప్పు వసుంధర, ఏంటి పరిస్థితి? ఇల్లంతా అల్లకల్లోలంగా ఉందా? ముసలోడు వాళ్ళని బయటికి తోసేశాడా? వాళ్ళని కాదు, మనల్ని బయటికి తోస్తాడు. అదేంటి? ఏంటా? వాణ్ణి బయటికి పంపిద్దామనుకుంటే ఈయన మామూలు మనిషి అయ్యాడంటే? ఇక వాళ్ళని బయటికి పంపించడం మన వల్ల కాదు. లక్షలు మోసం చేసినా పర్వాలేదు, వాళ్ళు నాకు కావాలంటుంటే మనం ఇంకేం చేయగలమన్నయ్యా? ఎంతో తెలివిగా ప్లాన్ చేసామనుకుంటే ఇలా అయిందేంటే? నీ ప్లాన్ వల్ల మనకొచ్చిన ఆదాయం ఆ 20 లక్షలు. డబ్బుదేముంది? వాడు బయటికి పోయింటే ఆస్తి మొత్తం మనదే అయ్యుండేది కదా. సరే, జరగని దాని గురించి ఎందుకు? ముందా 20 లక్షల్లోంచి మా వాట మాకు పంపించు. అలాగే, 1 గంటలో మీ డబ్బులు మీకు పంపిస్తాను. వసు, ఇలా జరిగిందని వాణ్ణి వదిలేయకూడదు. ఏం చెయ్యాలో ఆలోచించి మళ్ళీ చెప్తాను. సరే. వాళ్ళని ఇంకేం చేయలేము అన్నా అన్నయ్యకు అర్థం కావడం లేదమ్మా. ముందా డబ్బులొస్తే మన బాధలేదో మనం పడదాం. అసలేమైంది బాబు? నేను బ్యాంకు నుంచి అమౌంట్ డ్రా చేసి తెచ్చి ఇంట్లో పెట్టాను సార్. ఉదయం అతను రాగానే అమౌంట్ ఇచ్చాను. ఆ డబ్బు నకిలీ కరెన్సీ ఎలా అయిందో, రాత్రికి రాత్రి ఇంట్లో ఉన్న డబ్బుల ప్లేస్లోకి ఫేక్ నోట్స్ ఎలా వచ్చాయో అది అసలు అర్థం కావట్లేదు సార్. సరేలే బాబు, దాని గురించి ఎందుకు బాధపడ్డాం? నిజంగా ఆ డబ్బు ఏమైందో, అది ఎలా మారిపోయిందో నాకు తెలియదు సార్. అందులో నా తప్పేం లేదు. ఆనంద భూపతి రక్తమయ్యనేది నువ్వు తప్పు చేయడం ఏంటి? కానీ అందరూ తప్పు చేశానని అనుకుంటున్నారు. తెలియని వాళ్ళు అనుకోవాల్సిందే, కానీ నీ గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరూ అనుకోరు. అయినా ఇదంతా నీ ఆస్తి, నువ్వు డబ్బులు కొట్టేస్తావా? అంతకర్మ నీకేం పట్టిందయ్యా? మీరు చెప్పారు కాబట్టి సరిపోయింది సార్, లేదంటే నా పరిస్థితి. మంచివాళ్లకి దేవుడు ఎప్పుడూ నీళ్లా ఉంటాడయ్యా. బాధపడినవాడు ఒకవేళ బాధ పెట్టాడు అంటే గొప్ప కారణమే ఉండుంటుంది. నువ్వు తెచ్చిన డబ్బులు ఎలా మారాయో, ఎవరు మార్చుంటారో నాకు తెలుసు. వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి. చెప్తాను.
ఏమైందండి? ఎందుకలా ఉన్నారు? మనసేం బాగలేదు సునందా. ఏమైందండి? మా నాన్న ఎందుకిలా చేస్తున్నాడు, ఆస్తి ఏం చెయ్యాలనుకుంటున్నాడు, ఏం అర్థం కావడం లేదు. మళ్ళీ ఏం చేశాడు మావయ్య? ఏముందమ్మా, కొత్తగా ఎవరినో మేనేజర్గా పెట్టుకున్నాడంట. వాడు ఈరోజు 20 లక్షలు కాజేశాడంట. ఇప్పుడు చూపించింది జస్ట్ శాంపుల్ సావిత్రి. ఇదే ఉంది. ఇక నుంచి వాళ్ళకి చుక్కలు చుక్కలు చూపిస్తాను చూడు. ఇప్పుడు చెడుకి చెడు మొదలై మంచికి మంచి జరగటం మొదలవుతుంది. చూస్తూ ఉండు. సప్తగిరివాసునికి భక్తి సుమాలు సమర్పించిన మహాభక్తుని దివ్య గాథ టెలివిజన్ తెరపై తొలిసారి. ఓం నమో వెంకటేశాయ త్వరలో ఈటీవీలో.